안녕하세요, 여러분. నేనేంటి ఈ స్లాంగ్లో మాట్లాడుతున్నా ఏంటి అని ఆలోచిస్తున్నారా? అదే అండి. నేను ఇంకొక మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. అదే కొరియన్ కనకరాజు. సో ఈ మూవీ చూసి నేనైతే చాలా ఇన్స్పైర్ అయ్యాను అండ్ కొరియన్ వర్డింగ్స్ అనేది నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో ఈ మూవీ రివ్యూ అనేది చేయబోతున్నాను. ఇందులో ఎవరెవరు ఉన్నారు, లైక్ ఈ కొరియన్ కనకరాజు మూవీ అనేది మంచి హిట్టా, లేకపోతే యావరేజా, లేకపోతే ఫ్లాపా, అండ్ రివ్యూస్ అనేది ఎలా ఉన్నాయి, రేటింగ్స్ అనేది ఏమి ఇచ్చారు, ఇందులో మన యాక్టర్స్ ఎవరు, యాక్ట్రెస్ ఎవరు, సో ఈ మూవీకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వరుణ్ తేజ్, రితికా నాయక్, మిర్లపాక గాంధీ, సత్య, ఈ కాంబినేషన్ చూస్తేనే ఆల్రెడీ ఒక డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్ అనేది అనిపిస్తుంది కదా. సో మూవీ చూస్తేనేమో కొరియన్ టైటిల్, అండ్ హీరో క్యారెక్టర్ వచ్చేసి కనకరాజు, అండ్ ఇందులో మనకి జనరీ వచ్చేసి హారర్ కామెడీ. మరి ఈ మూవీ వర్క్ అయిందా? కొరియన్ కనకరాజు నిజంగా ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా, లేదా సినిమా టైటిల్ లాగానే కన్ఫ్యూజ్లో పెడుతుందా? ఈ వీడియోలో మొత్తం మనం రివ్యూలో కవర్ చేయబోతున్నాం. మూవీ డైరెక్టర్ వచ్చేసి మిర్లపాక గాంధీ, హీరో వచ్చేసి వరుణ్ తేజ్, అండ్ హీరోయిన్ వచ్చేసి రితికా నాయక్, అండ్ మెయిన్లీ ది కామెడీ రోల్లో వచ్చేసి సత్య ఉన్నారు. సో ఈ కాంబినేషన్ అనేది మూవీకి ఎలా హిట్ అయింది అనేది మనం డిస్కస్ చేద్దాం. మ్యూజిక్ వచ్చేసి ఎస్ తమ్మన్, అండ్ ఈ మూవీ వచ్చేసి మెయిన్గా జనరీ కామెడీ హారర్ అనేది ఉంది, హారర్ కామెడీ. అండ్ ఇందులో వచ్చేసి రాయలసీమ ఫ్లేవర్ అనేది ఉంటుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి 7th ఆగస్ట్న ఈ మూవీ అనేది రిలీజ్ అయింది థియేటర్స్లో. వరుణ్ తేజ్ ఈ మూవీలో అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వాళ్ళు పర్ఫామ్ చేశారు. వరుణ్ తేజ్కి ఈ క్యారెక్టర్ అనేది అయితే చాలా బాగా సెట్ అయింది, కనకరాజు క్యారెక్టర్. అండ్ ఇందులో సత్య గారి కామెడీ అయితే సూపర్గా పండింది. సత్య గారి కామెడీ టైమింగ్ అండ్ ఆయన బాడీ లాంగ్వేజ్, అండ్ ఇక్కడ ఏవైతే హారర్ మూవీ గురించి కాన్సెప్ట్ అనేది ఉందో అది జనరీ హారర్ కామెడీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీలో. బట్ మొత్తం హారర్ అని అయితే అనలేము ఈ మూవీలో. సో ఒకవేళ హారర్ మూవీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఇది ఆ మూవీ కాదు. ఇందులో కామెడీ అండ్ హారర్ రిలేటెడ్గా ఉందన్నమాట. అండ్ మ్యూజిక్ తమన్ గారు ఎక్సలెంట్ మ్యూజిక్ అనేది ఇచ్చారు. ద బ్యాక్గ్రౌండ్ డ్రాప్ కానీ లైక్ సౌండ్ ఎఫెక్ట్స్ మూవీకి సింప్లీ సూపర్గా ఉండే ఆ కొరియన్ ఫీల్ అనేది తెచ్చుకొచ్చారు ఈ మూవీలో. నెక్స్ట్ హీరోయిన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. తను క్యూట్ ఎక్స్ప్రెషన్స్, తను చేసే ఆ కొరియన్ బోర్డింగ్స్ అనేది, తను కుక్క పిల్లకి పెట్టిన పేరు జంకోక్. సో దాంతో కూడా చాలా బాగా లైక్ ఈ మూవీకి అయితే యాప్ట్ అయిపోయింది హీరోయిన్ అయితే. ఓవరాల్గా మూవీ అనేది ఎక్సలెంట్గా ఉంది అండ్ నా రేటింగ్ వచ్చేసి 4.5/5. సో మీ రివ్యూని కూడా కమెంట్లో తెలియచేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కంసామిదా జల్గా. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న కంసామిదా జల్గా.